హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి శనిగ్రహము మన బర్త్ చార్ట్లో 10th ప్లేస్మెంట్లో ఉంటే ఏ విధమైన రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనే దాని గురించి తెలుసుకుందాము. సో నేను రీసెంట్గా నా యొక్క ఫ్రెండ్ చార్ట్ని అనలైజ్ చేయడం జరిగింది. ఆయన యొక్క బర్త్ చార్ట్లో సాటర్న్ వచ్చేసి 10th హౌస్ ప్లేస్మెంట్లో ఉన్నాడు. సో 10th హౌస్లో సాటర్న్ ఉంటే వాళ్ళు చాలా మంచి కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు అండ్ ఫోకస్డ్ కూడా ఉంటారు. అంటే కెరియర్ గురించి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ఫోకస్డ్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళకు ప్రొఫెషనల్ సక్సెస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అయితే అదే సాటర్న్ వచ్చేసి మీ D10 చార్ట్ అంటే దశాంశ చార్ట్లో కూడా 10th ప్లేస్మెంట్స్లో ఉంటే ఇంకా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దశాంశాలో సాటర్న్ వచ్చేసి 10th ప్లేస్మెంట్లో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మెటల్ రిలేటెడ్ బిజినెసెస్ అనేది చేయండి. దానివల్ల బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదే సాటర్న్ 10th హౌస్లో లగ్న చార్ట్లో 10th హౌస్లో ఉండి కొన్ని రకాల నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధమైన నెగిటివ్ రిజల్ట్స్ అంటే ఆయన దృష్టినిస్తాడు, మూడవ ఇంటి పైన దృష్టినిస్తాడు. మూడవ ఇల్లు వచ్చేసి మీ 10th హౌస్ నుంచి 10, 11, 12 అంటే 12వ ఇల్లు. 12వ ఇంటి పైన దృష్టినిచ్చినప్పుడు కొంచెము వ్యయం అనేది ఎక్కువ కావడం జరుగుతుంది, ఎక్స్పెండిచర్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా 7th ఆస్పెక్ట్ అంటే 7వ దృష్టి వచ్చేసి మీ 6th హౌస్ పైన ఇస్తాడు. సో దీని వలన మీ మదర్కి స్ట్రగుల్స్ లైఫ్లో లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే శని యొక్క మహాదశాంతర దశలో వచ్చినప్పుడు. అదేవిధంగా శని వచ్చేసి ఆయన 10th ఆస్పెక్ట్ 7th హౌస్ పైన ఇస్తాడు, విచ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మ్యారేజ్. సో 7th హౌస్ పైన 10th ఆస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న క్వారల్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఈ ఇష్యూస్ నుంచి బయటపడాలంటే శనిని ఎన్హాన్స్ చేసుకోండి. సో దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ లేటర్.